సెక్రటేరియట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించారు. రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని పేషీలో అవుట్సోర్స్ కింద 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రాహుల్ మధ్యాహ్నం 12 గంటలకు అకస్మాత్తుగా కింద పడిపోయారు. గమనించిన సిబ్బంది ఆయనను నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించారు. దీంతో రాహుల్కు గుండె ఆపరేషన్తో పాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత నిన్న రాత్రి 9 గంటలకు మరణించారు. రాణి కుముదిని రాహుల్ను సీరియస్గా మందలించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని తోటి సిబ్బంది సిఎస్ శాంతికుమార్ని కోరారు. మీరు చేసిన సర్వీస్ మేడం నేను ఏమంటాను స్వతహాగా నిష్క్రమించడం బెటర్. మేము ఎట్లన్నా పైన కలుస్తాం. సీఎస్ గారిని 100% కాగితం నుంచి కలుస్తాం. సీఎం కూడా కలుస్తాం. మేము ఇప్పుడు అందరూ వచ్చి చెప్తారు మేడం నా మాట ఇది ఒకటే కాదు. మీరు చేసిన సర్వీస్ మేడం నేను ఏమంటాను స్వతహాగా నిష్క్రమించడం బెటర్. మేము ఎట్లన్నా పైన కలుస్తాం. సీఎస్ గారిని 100% కాగితం నుంచి కలుస్తాం. సీఎం కూడా కలుస్తాం. మేము ఇప్పుడు అందరూ వచ్చి చెప్తారు మేడం నా మాట ఇది ఒకటే కాదు.